అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంకు రైతులతో ర్యాలీ విజ్ఞాపనం అందజేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్సీపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవి, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బీసీ నాయకులు బొట్ల సుబ్బారావు, మహిళా నాయకులు బడుగు ఇందిర తదితరులు బాగున్నారు. అంబేద్కర్ బాగుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాటి ఈ ప్రెస్ మీటింగ్లో ముఖ్యంగా అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులను కానీ పేద ప్రజలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నేను బాగుంటే సరిపోద్దని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ సూపర్ 6 హామీల్లో ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి, అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం కలబోలు మాటలు చెప్పేసి రైతులందరినీ దగా చేసి మోసం చేసి మోసపూర్తి మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా రైతులను పక్కన పడేసి రైతుల సాయం పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో వర్షాలు వచ్చినాయి, ఎన్నో రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మన 2 నెలల క్రితం వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగినప్పుడు ఈ పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలి. గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పంట నష్టం జరిగినా 15 రోజుల లోపల పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఇప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో రైతులందరికీ నష్టపోకూడదని చెప్పేసి ఈ క్రాప్ చేపించి ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించి గతంలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించాడు, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ పాపానే పోలా. సొంతగా ఏ రైతు వాళ్ళే ప్రతి పంటకి వాళ్ళే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులకి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇచ్చిన హామీల ప్రకారం ఆ రోజు రైతు భరోసా కూడా వేశాడు. కానీ ఇప్పుడు 7 నెలలైన అన్ని ఖరీఫ్ సీజన్లు రబీ సీజన్లు అయిన తర్వాత కూడా ఇప్పటికే పట్టించుకోవట్లేదంటే ఎంత చిన్న చూపో రాష్ట్రంలో రైతుల పక్ష చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కూటమని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం అండగా ఉండి అన్ని విధాలుగా ఆర్బీకేల ద్వారా అందరికీ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ పూర్తిగా ఆర్బీకేల ద్వారా సప్లై చేసి అదేవిధంగా ఈ పంట ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా పూర్తిగా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నిన్న మొన్న మేము ధర్నా చేస్తామని తెలుసుకొని 1-2 సెంటర్లో స్టార్ట్ చేశారు. ఆ సెంటర్లో కూడా వాళ్ళు దళారులు పెట్టుకున్నారు కానీ సొసైటీల ద్వారా ఏం చేయట్లా. ఇప్పుడైనా అడిగితే ఒక్కో చోట 10 క్వింటాలు 20 క్వింటాలు తప్ప ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయలేదు. అది కూడా వాళ్ళు ఈ రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాళ్ళకి కనీసం మద్దతు ధర 1780 రూపాయలు ఇవ్వాల్సింది బస్తాకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా 300 రూపాయలు 400 రూపాయలు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి రైతుల్ని 1350కి 1400 రూపాయలకి వాళ్ళు కొనే పరిస్థితి. సుమారుగా ఎకరానికి 15,000 రూపాయల దాకా ఒక ఎకరానికి రైతు నష్టపోతున్నారంటే ఈ వరి మీద ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కళ్ళకు కనిపించలేదా? ఇంత విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవడం కోసం నీకు కొంచెం కూడా అనిపించలేదా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి కలిసి ఈ రైతులకు జరిగే ఇబ్బందులను పరిశీలించి తొందరగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకొని
కనీస మద్దతు ధర బస్తాకు 1780 రూపాయలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపున మా రాష్ట్ర ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసి ఎప్పుడు గతంలో రైతుల కోసం మేము అండగా ఉన్నాం, ఇప్పుడు కూడా రైతుల కోసం, రైతులు పోరాటం చేయడం కోసం ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. రేపు 13వ తేదీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఈ రైతుల కోసం మేము అండగా ఉంటున్నామని చెప్పేసి, రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేమందరం విజయవాడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి రేపు కార్యక్రమాన్ని గురించి కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ఏంటంటే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి సంవత్సరానికి 13,500 ఇచ్చేవాడు ప్రతి రైతులకి, ఇబ్బంది లేకుండా చేసేటప్పుడు. ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. 20,000 రైతులకి అసలు రైతులకి ఈనేయలేదు. ఈరోజు మేము రైతులు ఒడ్లు తడిసిపోయి నానిపోయి ఎండలో నీళ్లు మొక్కలు మొలిసి అంతా చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలే లేవు. రైతులకి అంత ఇబ్బంది పడతా రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ పొగాకు కానీ ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు. ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకోవట్లేదు. ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే 3 రోజుల నుంచి జ్యోతి పేపర్లో నేను గెలిచిన తర్వాత, నేను చైర్మన్గా అయిన తర్వాత మా జడ్పీటీసీలను అందరినీ గెలిచిన సందర్భంగా అందరినీ జడ్పీటీసీలని కూడా కాకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి అందరినీ మేము ఏదో ఒక యాత్రలు తీసుకుపోదామని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఏదో ఒక రాద్ధాంతంగా చేసి పేపర్లో రాయటం అది మంచిది కాదని నేను చెబుతున్నాను. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కారుణ్య నియామకాలు కానీ ఏ ఉద్యోగాలైనా కూడా జిల్లా పరిషత్లో నేను ఒక్క పైసా కూడా కాదు, అస్సలు దాన్ని జడ్పీలు అంతా ఫ్రీగా నేను ఉద్యోగాలు అందరికీ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈరోజు 56 మంది జడ్పీటీసీల్లో ఒక జడ్పీటీసీ మటుకు పొదల జడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదు. అప్పుడు 55 మంది ఉన్నారు. 55 మందిలో మా ప్రభుత్వం ఉన్నంతకాలం 55 మంది జడ్పీటీసీలు మాతోటే ఉన్నారు, ఎటు పోలేదు. ఈరోజు పేపర్లో ఒకరోజు 29 మంది జడ్పీటీసీలు పోయారంటారు, ఒకరోజు 9 మంది పోయారంటారు. ప్రతిరోజు పేపర్లో చూడటమే 3 రోజుల నుంచి. నా మీద ఎందుకు ఇట్లా రాస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు? మరి ఎవరో పోయేవాళ్ళు ఎవరో చూపించమని పోయిన వాళ్ళని టవల్ వేసుకొని వాళ్ళని తిరగమనండి. పోయేవాళ్ళని కొంతమంది బాగలేక, ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకోవటం, జడ్పీటీసీలు వాళ్ళు చూపించుకోవటానికి పోరు. అది కూడా ఒక రాద్ధాంతకం. రాలేదు, జడ్పీటీసీలు అందరినీ మేమంతా బలవంతం కొంది తీసుకుపోయామని పేపర్లు వేసారు. ఇవాళ నిన్న తాడేపల్లికి బలవంతంగా మేము జడ్పీటీసీలని అందరం, మా వాళ్ళు అంతా ఎటు పోయేవాళ్ళు కూడా కాదు మా జడ్పీటీసీలు. కాతే 4-5 పోయారేం కానీ టీడీపీలోకి. మా జడ్పీటీసీలు మా వాళ్ళు అంతా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటారు. ఎప్పుడు మేమందరం కలిసిమెలిసే ఉంటాము వైఎస్ఆర్ పార్టీకి. వాళ్ళు ఈ రాతలు మానుకోవాలని నేను చెబుతున్నాను. నా మీద ఇటువంటి రాతలు మానేసేయండి జడ్పీ మీద. ఒంగోలు పోతురాజు కాలువ అభివృద్ధిపై జరిగిన అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని, అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో స్థానిక 60 రోడ్డు వద్ద గల పోతురాజు కాలువ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రవి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఉంగరాజు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు తలలబడి బుజ్జి, మైనార్టీ నాయకులు అబ్దుల్ రఫూఫ్, కరీం బేగ్, యువజన కాంగ్రెస్ నాయకులు, ఒంగోలు అసెంబ్లీ
నియోజకవర్గ అధ్యక్షులు రాయపాటి గిడియన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోసఫ్, మస్తాన్, ప్రసాద్, కరీం బాషా తదితరులు బాగున్నారు. ఇప్పుడే స్వామి గమనించలేదు ఇప్పుడే కాస్త సైడ్ ఇవ్వండి అబ్బాయి వెనక వీడియో ఇది ఆ మనుషుల్ని మీరు సెంటర్లో ఆ పక్క ఈ పక్క జనాలు ఉన్నారుగా చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధి పనులని చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధి పనుల గురించి చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధిని చేపట్టాలి. పునరుద్ధరించాలి పోతురాజు కాలువ పనులు వెంటనే పునరుద్ధరించాలి పోతురాజు కాలువ పనులు వెంటనే అభివృద్ధి చేయాలి పోతురాజు కాలువను అభివృద్ధి చేయాలి పోతురాజు కాలువను పునరుద్ధరించాలి పోతురాజు కాలువ వెంటనే పనులను వెంటనే అభివృద్ధి చేయాలి పునరుద్ధరించాలి పోతురాజు కాలువ వెంటనే పనులను పునరుద్ధరించాలి పోతురాజు కాలువ వెంటనే పనులను ఇక్కడ వేస్తున్న మొత్తం చెత్త శుభ్రం చేయాలి పునరుద్ధరించాలి పోతురాజు కాలువ పనులను వెంటనే మొత్తం ట్రాక్ ఆగింది జనాలు ఆగి ఒంగోలు నగరానికి అతి ముఖ్యమైన మురుగునీరు సంబంధించి మురుగునీరు నగరం నుంచి బయటికి వెళ్ళటానికి అతి ముఖ్యమైన వనరైనటువంటి పోతురాజు కాలువ అభివృద్ధి పేరు మీద జరుగుతున్న రాజకీయాలను నిరసిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన కూర్చోవడం జరిగింది. ఒంగోలు నగరం చూసినట్టయితే ఒంగోలు నగరానికి మురుగునీరు ఏదైతే ఉందో ఒంగోలు నగరం నుంచి వచ్చే మురుగునీరు ఏదైతే ఉందో దక్షిణం పక్క నుంచి వెళ్ళే మురుగునీరు నల్ల కాలువ ద్వారా, ఉత్తరం పక్క నుంచి వచ్చే మురుగునీరు పోతురాజు కాలువ ద్వారా సముద్రంలోకి వెళ్ళి కలవడం జరుగుతుంది. అయితే గడిచిన కాలంలో ఉత్తరం వైపున జనావాసాలు పెరిగిపోవటం, జనాభా పెరగడం వలన నగరానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి పోతురాజు కాలువ నగరం మధ్యలోకి వచ్చేసింది. ఈరోజు దాదాపు 40 కాలనీలు దాటుకుంటూ 5 కిలోమీటర్ల మేర ఈ పోతురాజు కాలువ ప్రవహిస్తూ ఉంది. అయితే ప్రారంభంలో 100 మీటర్లు ఉన్నటువంటి పోతురాజు కాలువ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా ఈరోజు 30 మీటర్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఒక పక్కన ఎండాకాలం వస్తే బురదతో తీవ్రమైన దుర్వాసన, చలికాలం వస్తే దోమల బెడత, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో దాదాపు 5,000 మంది ప్రజలు ఈ కాలువ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా వర్షాకాలం వస్తే ప్రత్యక్షంగా 5,000 కుటుంబాలు 5,000 ఇళ్లలోకి ఈ ఏదైతే కాలువ ముంపు వల్ల నీళ్లు వెళ్తే ఒంగోలు నగరం 30% మునిగిపోవడం జరుగుతుంది. ఈ కాలువకు సంబంధించి ఒంగోలు నగరం ఏర్పడి 15 సంవత్సరాలు అయితే దగ్గర నగరపాలక సంస్థగా ఆవిర్భవించి దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో 72 కోట్లు ఆ రోజు గడిచిన ఎమ్మెల్యే ఆ రోజు శాంక్షన్ చేపిస్తే మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని 66 కోట్లకు కుదించడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ కాలం కనీసం పూడి తీత కూడా చేయలేదు. దౌర్భాగ్య పరిస్థితులు గడిచిన ప్రభుత్వం ఉంది. ఈరోజు చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గడిచిన పోతురాజు కాలువ పనుల్లో 42 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అసలు 42 కోట్లు అంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక నగరానికి సంబంధించి ఒక కాలువ పేరు మీదే 42 కోట్లు తిన్నారంటే కనీసం పూడికి కూడా తీయకుండా ఈరోజు పోతురాజు కాలువ చుట్టుపక్కల చూసినట్టయితే ఇది మినీ డంపింగ్ యార్డో లేకపోతే అసలు కాలువ అర్థం కావట్లేదు. ఇళ్ల మధ్యలో ఎక్కడెక్కడ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంటే కనీసం నగరపాలక సంస్థలు చెత్త తీసే తీరిక కూడా లేకుండా పోయింది ఈరోజు. అయితే వెంటనే ప్రభుత్వం మేలుకొని ఏదైతే పోతురాజు కాలువకు సంబంధించి పాత టెండర్లు పిలిచి ఏదైతే శాంక్షన్ ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా టెండర్ రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు 42 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఇమీడియట్గా దానిపైన ఎంక్వైరీ వేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి. దాని వెనక ఏ నాయకుడైతే ఉన్నారో ఆ నాయకుడిని ఇమీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళకి కేసులు కట్టాలి. అదేవిధంగా ఏదైతే పోతురాజు కాలువకు సంబంధించిన
కొత్త టెండర్లు పిలిచి దాదాపు 100 కోట్ల పైన ఇప్పుడికి తీతకు కానీ బెల్ట్ వేయడానికి కానీ రక్షణ గోడ కానీ ఖర్చు అవుతుంది. ఏదైతే 100 మీటర్లు ఏదో పాత కాలువ అయితే ఉందో ఇది మొత్తం క్లీన్ చేయాలి. చూడండి, దాదాపు ఇది ఒక కాలువలాగా లేదు, ఒక అడవిలాగా ఉంది. ఇది మొత్తం కాలువ మొత్తం చెట్లతో నిండిపోయి ఒక అడుగు కూడా నీరు కదిలే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో పోతురాజు కాలువ పరీక్షణ కోసం, పోతురాజు కాలువ అభివృద్ధి కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకొని రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వం ఎక్కడైనా మేలుకొని అతి త్వరలో దీనికి సంబంధించి కొత్త టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు ఇమీడియట్గా మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. 4-5 రోజుల నుంచి ఈ పోతురాజు కాలువని ఇటు తూర్పు నుంచి పరవడం వరకు పూర్తిగా ఈ కాలనీలు ఉన్నాయని, ఈ ఎన్ని డివిజన్లలోకి వచ్చాయని సర్వే చేసి ఉన్నాము. ఈరోజు ఈ పత్రికాముఖంగా మేము మాట్లాడే విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున మేమున్న రోజుల్లో ఈ పట్టణానికి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా సమ్మర్ ట్యాంకులు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ పోతురాజు కాలువని ఆధునీకరణ చేసే పనులలో కొంతకాలం అయిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి, కొత్తగా వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ వేరే ప్రభుత్వాల పనులు చూస్తే ఈ టెండర్లు పిలవటం, డబ్బు శాంక్షన్ చేపించటం, అంతటితో ఊరుకోవటం, అసలు ఏమైంది ఈ పనులు అర్థం కాల. ఇవాళ రోజుల్లో దాదాపు 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పోతురాజు కాలువను చూస్తే అసలు ఇది పోతురాజు కాలువ లేక దోమల కేంద్రమా అనేది ఆశ్చర్యం కలక మానదు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ కాలువ ఇదే విధంగా ఉంటే పసిబిడ్డలు డెంగీ జ్వరాలతో వచ్చి జబ్బుల బారిన పడతారు. ఇదే దుర్వాసన వచ్చి మరీ బీభత్సంగా తయారై ఉంది. కనుక వెంటనే నేటి ప్రభుత్వం వారు గుర్తించి ఇది వెంటనే దీన్ని రీమోడల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి ఎత్తుకుపోయి అధికారుల చేత ఈ పనులు చేపిస్తారని ఆలోచిస్తూ ఉన్నాము. ఇదే విధంగా చేయకపోతే భావి కాలంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం దీన్ని గుర్తించి. మిత్రులారా, ఈరోజు మన నగరంలోని పోతురాజు కాలువ నందు ప్రత్యేకంగా ధర్నా చేస్తున్నాము. మన ఆర్టీసీ డిపోకి దిగువన ఉన్న ఏరియాలో ఈ పోతురాజు కాలువ ఒంగోలు నగరం పుట్టినప్పటి నుంచి దాదాపు ఇది మురికి నీరు ప్రవహించుటకు మరియు సముద్రంలో కలవడానికి ముఖ్య వనరుగా ఉన్నది. అలాంటి పోతురాజు కాలువని ఈరోజు ఎటు చూసిన కంపుల మయంతో, మురికి కాలువలతో, దోమలతో, ఈగలతో నిండిపోయి ఉంది. రాబోయే జనాలు ఈ దారి నుంచి నడవాలన్నా వారు అసహించుకుంటూ ఈ ప్రభుత్వాలను నిలువెల్లా తిట్టుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ కాలువను మొత్తం మేము బాగు చేస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెప్పటమే కానీ ఏనాడు దాని పనిని పట్టించుకొని చేసిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు చేసి మేలుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ కాలువలను పూర్తిగా ఎక్కడైతే స్టార్టింగ్ కాడి నుంచి పూర్తిగా సముద్రం కలిసే వరకు ఈ కాలువని పునరుద్ధరించాలని కోరుతూ నీకు అవకాశం గౌస్ గారికి. ఈరోజు మన ఒంగోలు పట్టణంలో టౌను నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ మురికి కాలువలో చూసి అసలు మైండ్ పోతుంది. ముందోళ్ళు చేశారు, వెనకోళ్ళు చేస్తున్నారని వెనక ఆయన కూడా మళ్ళీ ముందోళ్ళు వచ్చి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంత రోతగా ఉందో చూశారు. ఈ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూడాలి, కమిషనర్ గారు వాళ్ళందరూ చూసి ఇది ఇమ్మీడియట్గా చేయకపోతే మళ్ళీ ఇదే ప్రకారంగా మళ్ళీ మేము వచ్చి ధర్నాలు చేయటం, రాష్ట్ర దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని గట్టిగా మేము ప్రతిపాదన చేస్తామని కోరుతూ ఈ నెల 18వ తేదీన అఖిల భారత మాల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మాల మహాగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు దామవరపు సీను, జిల్లా కార్యదర్శి కరుణాకర్, రాజు, కోటి, నగరాధ్యక్షుడు రజనీకాంత్, కార్యదర్శి మన్నం రమేష్, పాలేటి కోటి తదితరులు బాగున్నారు. స్లోగన్ చూడచ్చా?
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వర్ధిల్లాలి మాలల ఐక్యత. జయప్రదం చేయండి చలో గుంటూరు 15 జరగబోయే మీటింగును. జయప్రదం చేయండి చలో గుంటూరు 15 జరగబోయే మాలల సింహ గర్జనను. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. రజనీ రాజా జయప్రదం చేయండి చలో గుంటూరు డిసెంబర్ 15 జరిగేటటువంటి మాలల రణగర్జనను. జయప్రదం చేయండి చలో గుంటూరు డిసెంబర్ 15 జరిగేటటువంటి మాలల రణగర్జనను రద్దు చేయాలి. ఆగస్టు 1 ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వెంటనే ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీల వర్గీకరణ జరగకూడదని, ఉమ్మడిగా ఎస్సీలంతా రిజర్వేషన్ అనుభవించాలే తప్ప ఎస్సీ వర్గీకరణ చేసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టకూడదని మేము డిసెంబర్ 15న చెలో గుంటూరు అఖిల భారత మాలా సంక్షేమ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి మాలల రణగర్జన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, పల్లెల నుంచి మాలలంతా కుటుంబం నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక వెహికల్ తోటి, ఒక వాహనంతో చెలో గుంటూరు లక్షలాది మందిగా తరలి వచ్చి మాలల రణగర్జనని జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా ఎస్సీలని విభజించాలని చూస్తే రాబోయే రోజుల్లో అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి తగిన గుణపాఠం చేస్తానే మాలల సత్తా ఏమిటో మొన్న జరిగినటువంటి డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగినటువంటి జింకానా గ్రౌండ్స్లో మాలల ఉద్యమం ఏందో చూపించాం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు, మహిళలు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి మాలల సత్తా ఏందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా మాలల సత్తా ఏందో చూపించవలసిందిగా మాలలందరూ అధిక సంఖ్యాక జనంతో వచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలంతా రాజకీయ పార్టీలకి గట్టిగా బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ డిసెంబర్ 15న జరిగేటటువంటి ఈ యొక్క మాలల రణగర్జనని విజయవంతం చేయవలసిందిగా ఈ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను. నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ను ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చిత్రమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచాల జనార్దన్, మేయర్ గంగాడు సుజాత, సంతనపల్లి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.
అది ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. ఒంగోలుకి వచ్చినప్పుడు ఎండనరకర మనవరాలు ఇంకా గట్టిగా అరిస్తే ఒంగోలుకి రావడం మీకు తెలుసు. అయితే ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి, మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. అండ్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇక్కడ మీరావల్ని కూడా కలిసి. బికాస్ భగవాన్ కేసీ అప్పుడు కలిసి నా తర్వాత ఇక్కడే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది, తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళున్నా మేము ఎప్పుడు షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే. సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారో షాపింగ్కి ఏ పండగ అయినా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎన్నో వస్తున్నాయి. సో వాటన్నిటికి కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జ్యూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ ది రైట్ ప్లేస్. అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ తాతగారు కూడా ఉన్నారు. సో తాతగారు పాత జ్ఞాపకాలు ఉంటాయి. నేను చిన్నప్పుడు గుడుగుట్టుగా అటు పరిగెత్తుతానికి షాపింగ్ అప్పుడు. సో ఐమ్ వెరీ హ్యాపీ అందరూ వచ్చి షాపింగ్ చేయాలి. వేరే కలెక్షన్స్ ఉన్నాయి. నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషలీ ఒంగోలులో ఉన్నప్పుడు అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం, చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం. బట్ మనకు అనుకూలంగా ఊళ్ళోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ హియర్ ఫర్ యూ. మీరు అందరు రావాలి. అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్పెషల్ ఒక వెడ్డింగ్ క్యాటలాగ్ గోల్డెన్ థ్రెడ్స్ అని. సో ఆ కొత్త కలెక్షన్ ఉంది. ఫస్ట్ స్టార్ట్ ఓపెన్ చేద్దాం. వెరీ నైస్. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇది 39th షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. వాళ్ళకి వెంకటేష్, రాజు గారు, ప్రసాదరావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్విజయంగా 38 షోరూములు పెట్టుకొని అదేవిధంగా 39వ షోరూమ్ మన ఒంగోలులో పెట్టుకోవటం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర ఒంగోలు వాళ్ళకే 250 మందికి అకామిడేషన్ చేయటం. ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర 250-200 మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అదొక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు 25,000 SFTలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు. దీంట్లో సామాన్యుల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్ లేడీస్ అయితేమి జెంట్స్ అయితేమి అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం
వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోలులో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు. తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఒంగోలులో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా నేను కానీ మా విజయ్ కానీ మేము ఎవరైతే ఉన్నామో అందరం మా పూర్తి సహకారం ఉంటుంది. పీస్ఫుల్గా వ్యాపారాలు జరుగుతాయి. తప్పకుండా ఇది ఏదైతే వాళ్ళు ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ 39 తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తారు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.